మూవీ నుంచి బయటకొచ్చిన తర్వాత నా ఫీలింగ్ ఇది. అసలు ఈ సినిమా బాగుందని చెప్పలేం, బాలేదని చెప్పలేం. అనుకుంది ఒకటైతే జరిగింది ఇంకోటి. ట్రైలర్స్, ప్రోమోస్, టీజర్స్ వీటి ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల చాలా హైప్ పెట్టుకొని వెళ్ళాం. నేనైతే మిక్స్డ్ ఫీలింగ్స్ తో బయటకొచ్చా. బట్ మీరు చూస్తానంటే చూడండి. మూవీ అయితే విజువల్ గా బాగుంది. మన స్పైడర్ మ్యాన్ చూసి కూడా 5 ఇయర్స్ దగ్గర అయిపోతుంది కదా. ఇంకా మీరు ఈ మూవీకి వెళ్ళకపోతే మాత్రం ఒకసారి ఈ వీడియో చూడండి. మంచి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో టైం ఉంటే మాత్రం పక్కా చూడండి. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. యాక్టర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ ని వాళ్ళు బాగా ప్లే చేశారు. టామ్ హాలండ్ మూవీ మొత్తం తినేశాడు. ఇంకా సేడీ సింగ్ మెయిన్ గా వాళ్ళ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇంకా స్వింగింగ్, విజువల్స్, ఆ టోను బాగా చేంజ్ చేశారు. అది బాగా నచ్చింది. కాకపోతే అందులోనే పెద్ద మైనస్ ఉంది. దాని గురించి నెగిటివ్స్ లో మాట్లాడతా. ఇంకా ఎంజే క్యారెక్టర్ కూడా నేను డౌట్ పడ్డా. కాకపోతే కొద్దిగా కన్విన్సింగ్ గానే చేశారు లాస్ట్ కి. అది బాగా నచ్చింది. ఇంకా యాక్షన్ ఇవన్నీ కూడా ఓకే. అండ్ మెయిన్ గా సేడీ సింగ్ యొక్క క్యారెక్టర్ అండ్ తన యొక్క ప్లాట్ స్టోరీ వల్లే మూవీ అయితే కొద్దిగా నిలబడింది. తన స్టోరీతో మనం సింక్ అవుతాం కాబట్టి కొద్దిగా అన్నా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఆ విషయంలో ఈ మూవీని మెచ్చుకోవాలి. కేవలం దాని మీద వెళ్ళినా కూడా మూవీ వేరే లెవెల్లో ఉండేది. అది మాత్రం చెప్పగలుగుతా. మూవీలో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఏదైతే ప్లస్ అవుద్ది అనుకున్నామో అదే కొద్దిగా ఇక్కడ తేడా కొట్టింది. అదేంటంటే మనం చూసిన ఈ ప్రోమోస్, ఈ ప్రమోషనల్ మెటీరియల్స్ వల్ల హైప్ అనేది బాగా పెరిగిపోయి ముందు వచ్చిన మూవీస్ కన్నా ఇది అదిరిపోతుంది అనుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాము. మెయిన్ గా ఆ స్వింగింగ్ సీన్స్, ఆ విజువల్స్ స్టార్టింగ్ లో అయితే భలే హై వస్తుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అయితే పక్కా గుర్తు చేస్తుంది. కాకపోతే అది మనం ఫీల్ అయ్యే లోపలే ఆ ఫీలింగ్ ని లాగేస్తుంది. సడన్ గా అది కట్ అయిపోతుంది. ఆ సీక్వెన్సెస్ అన్నిటిని గ్లిమ్సెస్ గా చూపించేశారు. ఫస్ట్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆ స్వింగింగ్ అంతా కూడా గ్లిమ్సెస్ లో వెళ్ళిపోయినాయి. సింపుల్ గా అట్లా తీయేశారు. నాకు అదైతే అస్సలు నచ్చలేదు. ఎంతో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నా ఈ విషయంలో అది దెబ్బేసింది. ఇంకా అలానే ఆ స్వింగింగ్ చేసేటప్పుడు కూడా స్క్రీన్ లో ఈ 3D వల్ల స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది, చాలా దూరం అయిపోతుంది. అందువల్ల ఆ క్యారెక్టర్ ని స్వింగింగ్ చేసేటప్పుడు మనం ఫీల్ అవ్వలేం. అది దెబ్బేసింది. ఇంకా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ టామ్ హాలండ్ అయితే చాలా బాగా చేశాడు. తన క్యారెక్టర్ ఆ వేరియేషన్ కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముందు టోనీ స్టార్క్ ఇంకా ఆంట్ మే ఉన్నారు కాబట్టి తనకు గడిచిపోయింది. బట్ ఇప్పుడు తను ఒక్కడే ఉన్నాడు. అయినా తన ఫైనాన్షియల్ కండిషన్ అనేది నార్మల్ గా ఉంది. తనకి ఎలాంటి సమస్య లేకుండా తన రోజు అనేది గడిచిపోతుంది. అదైతే నాకు అసలు అర్థం కాల. ముందు మూవీస్ కి ఇప్పటికి చేంజ్ చూపించాల్సింది ఇక్కడే. మనం చూడాల్సింది పాత శామ్ రైమీ స్పైడర్ మ్యాన్ లోని ఆ పీటర్ పార్కర్ ని ఇక్కడ మనం చూడాలి. అలాంటి క్యారెక్టరైజేషన్ ఇక్కడ కనిపిస్తుంది అనుకున్నా. కాకపోతే తన ప్రాబ్లమ్స్ అయితే తనని ఎఫెక్ట్ చేయట్లేదు. కేవలం తన మెంటల్ గా అందరిని మిస్ అవుతున్నాడని తప్ప తనకి వేరే ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆ హ్యూమన్ స్పైడర్ క్యారెక్టర్ కూడా దెబ్బేసింది. తన పవర్స్ వస్తుంటాయి, అదే మ్యూటేట్ అవుతుంటాయి, తగ్గుతుంటాయి. దాన్ని సరిగ్గా వాడుకోవాల్సింది. బట్ దాన్ని కూడా డిసప్పాయింట్ చేశారు. ఇంకా పనిషర్ క్యారెక్టర్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఏదో సింపుల్ గా సపోర్టింగ్ రోల్ లో తను ఉండిపోయాడు. కొద్దిగానే ఇంపాక్ట్ ఇచ్చుంటే బాగున్ను. అదైతే మిస్ అయింది. వాళ్ళు డియో స్క్రీన్ పైన చాలా బాగుంది. ఆ సీన్స్ అనేవి ఇంకా పడుంటే బాగున్ను. బట్ అవైతే మిస్ అయ్యాం. ఇంకా మెయిన్ గా హల్క్ అసలు మీరు టీజర్స్ లో, ట్రైలర్స్ లో, ప్రోమోస్ లో ఏమైతే చూసారో అది తప్ప ఎక్స్ట్రాగా ఒక్క సీన్ లేదు. ఈ విషయం అయితే నేను నిజంగా ఒళ్ళు మండిపోతుంది. నాకైతే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఈ విషయంలో. చాలా రోజుల తర్వాత రేజ్ఫుల్ హల్క్ చూస్తామని చెప్పేసి. అక్కడికి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఆర్డర్ లో రెడ్ హల్క్ సీన్స్ బాగున్నాయి. అంటే నేను ఇలా మాట్లాడకూడదు, ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ రేజ్ఫుల్ హల్క్ అనేది బయటకు వస్తా ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అబ్బా ఇంకొస్తున్నాడు లేరా అనుకునే టైంకి సింపుల్ గా కానీ చేశారు. నిజంగా మీరు ప్రమోషనల్ కంటెంట్ లో ఏదైతే చూసారో దాని మించి ఇంకేం లేదు ఇందులో. అదైతే నాకు అస్సలు నచ్చలా. ఇంకా క్యారెక్టర్స్ ఇవి ఎందుకున్నాయో నాకైతే అర్థమే కాదు. మిగిలిన విలన్ క్యారెక్టర్స్ అయితే ఏదో సింపుల్ గా వస్తాయి పోతాయి అనుకున్నా. ఆఖరికి స్కార్పియన్, టూమ్ స్టోన్ ఇలాంటి క్యారెక్టర్స్ ను కూడా సింపుల్ కానిచ్చేశారు. నేను అనుకున్న ఫస్ట్ నుంచే ఇప్పుడు ఇన్నేసి క్యారెక్టర్స్ పెట్టినప్పుడు ఎవరికి న్యాయం చేయలేం. అందుకే కొన్ని క్యారెక్టర్స్ నే తీసుకొని వాళ్ళ చుట్టూ ఒకే ఒక ప్లాట్ మీద రన్ అయి ఉంటే బాగుండు. ఇన్ని సబ్ ప్లాట్స్, ఇన్ని క్యారెక్టర్స్, ఇంతమందిని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నిటికీ జస్టిఫికేషన్ అనేది మనం ఇవ్వలేం. అందరినీ సాటిస్ఫై చేయలేం. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కి ఇది మళ్ళీ ఒక కొత్త రిఫ్రెష్మెంట్ లాగా తీసినప్పుడు సింపుల్ గా పెట్టుంటే బాగుంది ఈ సినిమా. బట్ డిసప్పాయింట్ చేసింది ఈ విషయంలో కూడా. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతగా గుర్తు పెట్టుకునేటట్లు లేవు. కేవలం ఎండింగ్ కొద్దిగా ఎమోషనల్ గా పెట్టాడు, అది ఓకే. బట్ ఓవరాల్ గా అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది. మీకు ఎలా అనిపించిందో మీరు మూవీకి వెళ్ళి తెలుసుకొని నాకు చెప్పండి. ఒకవేళ నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే సారీ. ఒకవేళ నా పర్స్పెక్టివ్ లో అర్థం కాంది ఏదైనా ఉంటే కూడా మీకు అర్థమైంది నాకు చెప్పండి. సో అది సంగతి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి, అది కూడా ఎందుకు ఇస్తున్నానంటే ఆ విజువల్స్, టామ్ హాలండ్,
సైడ్ సింగ్ వీళ్ళ వల్ల. అండ్ 5 years తర్వాత స్పైడర్ మ్యాన్ వచ్చాడు కాబట్టి స్క్రీన్ పైన చూసిన దానికి కొద్దిగా సంతోషం అంతే. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కమెంట్స్ చెప్పండి. ఇంక ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మూవీకి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని అయితే పక్కా చూడండి, మిస్ అవ్వద్దు. వెళ్ళిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా బెటర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.